ప్రైజ్ ద లార్డ్. మార్చి 31వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనుషులమైన మనము ఒంటరిగా ఉండటానికి ఇష్టపడం. ఎవరో ఒకరి తోడు కోరుకుంటూ ఉంటాం. ఎవరో ఒకరితో సహవాసం చేయాలని ఆశపడుతూ ఉంటాం. ఆ ఆశ మేరకు చాలామంది లోకంలో ఎవరెవరినో స్నేహితులుగా ఎంచుకుంటారు. ఎవరెవరితోనో సాంగత్యం కలుపుకుంటారు. అయితే మనుషులతో సాంగత్యం చేస్తే ఎంతవరకు ప్రయోజనం ఉంటుందో మనకు తెలియదు, కానీ దేవునితో సహవాసం చేస్తే మాత్రం ఖచ్చితంగా మేలు పొందుకుంటాం, సమాధానం పొందుకుంటాం. నేటి దినాల్లో ప్రజలకు అన్నీ ఉంటున్నాయి. డబ్బు ఉంటుంది, పేరుంటుంది, బలం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. కానీ మనుషుల హృదయంలో మాత్రం సమాధానం ఉండటం లేదు. ఏదో తెలియని బాధ, వేదన, ఒంటరితనం, నెమ్మది లేని పరిస్థితులలో ప్రజలు వారి జీవితాలను గడుపుతున్నారు. చిన్న సమస్య రాగానే కృంగిపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. చుట్టూరా బంధువులు, స్నేహితులు, డబ్బు ఎంత ఉన్నప్పటికీ ఏదో ఒంటరితనం ఆత్మహత్యకు వారిని ప్రేరేపిస్తుంది. కారణం ఏంటో తెలుసా? ఎన్ని ఉన్నా మనిషికి సమాధానం లేకపోతే మనిషిని సంతృప్తిపరచలేవు. అయితే ఈ లోకంలో ఉన్న వాటితో సహవాసం చేస్తే అక్కడికక్కడే తాత్కాలికమైన ఆనందాన్ని పొందుకుంటామేమో, కానీ మనల్ని సృజించిన సృష్టికర్తతో సహవాసం చేస్తే చెప్పలేని ఆనందాన్ని, సమాధానాన్ని పొందుకుంటాం. దేవుని సన్నిధిలో ప్రార్థించటం ద్వారా, దేవుని వాక్యాన్ని ధ్యానించటం ద్వారా, దేవునితో సహవాసం చేయటం ద్వారా సమాధానం పొందుకోవటం మాత్రమే కాదు, ఆ సమాధానము కీడును తొలగించి మేలును కలిగిస్తుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు నీకున్న సమస్యల ద్వారా, ఉద్యోగ భారం ద్వారా, వ్యాధుల బాధ ద్వారా సమాధానము లేక బాధపడుతున్నావా? దేవుని సన్నిధిలోనికి రా. దేవుని వాక్యాన్ని ధ్యానించు. దేవునితో నీ సమయాన్ని గడుపు. సమాధానం పొందుకుంటావు. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.